శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఈరోజు మనకి చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఏమిటి అంటే గురు పౌర్ణమి. ఈ యొక్క గురు పౌర్ణమి విశిష్టత అందరూ కూడా తెలుసుకోవాలండి. ఎందువల్ల అంటే హిందూ సంప్రదాయంలో మనకి ఎంతో పవిత్రమైనటువంటి పర్వదినంగా చెప్పబడుతోంది ఈ గురు పౌర్ణమి. ఈ యొక్క గురు పౌర్ణమి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి నాడు జరుపుకునేటువంటి పండగ. మనకి జ్ఞానం బోధించేటువంటి గురువులకు మనం మార్గదర్శకులైనటువంటి ఆధ్యాత్మిక ఉపాధ్యాయులకు స్మరణ మరియు కృతజ్ఞత నమస్కారం తెలియజేసేటువంటి రోజే ఈ యొక్క గురు పౌర్ణమి అని చెప్పబడుతోంది. మరి ఈ యొక్క గురు పౌర్ణమికి వేరొక నామం కూడా ఉంది. అది ఏమిటి అంటే అండి వ్యాస పౌర్ణమి. ఈ వ్యాస పౌర్ణమి ఎందువల్ల అంత ప్రసిద్ధి అంటే అండి ఈ వ్యాస పౌర్ణమి రోజే ఈ వేదవ్యాస మహర్షి వారు జన్మించి ఆయన 4 వేదాలని కూడా విభజించి మహాభారతాన్ని రచించి 18 పురాణములని కూడా రచించినటువంటి పరమ ముని వరేణ్యులు ఎవరు అంటే ఆయనే వేదవ్యాస మహర్షి వారు. మరి ఆయన చేసినటువంటి జ్ఞాన సేవకి గుర్తింపుగా ఈ గురు పౌర్ణమిని వేదవ్యాస పౌర్ణమిగా కూడా అంటూ ఉంటారు. తల్లిదండ్రులు మరి మనకి జన్మనిస్తే గురువు మనకి జీవితాన్ని ప్రసాదించినటువంటి వారు. అందువల్ల ఈ గురు పౌర్ణమికి చాలా విశిష్టతగా చెప్పబడింది. గురు అంటే ఏమిటి అంటే అంధకారాన్ని తొలగించేటటువంటి వాడు. అంటే అజ్ఞానం, మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తీసి విజ్ఞానాన్ని ప్రసాదించేటువంటి శబ్దమే గురు శబ్దం. మరి అటువంటి జ్ఞానాన్ని తొలగించేటువంటి మహనీయులు ఎంతో మంది ఉన్నారు మనకి ఈరోజు. ఈ రోజున మనం ఏమి చెయ్యాలి అంటే అండి గురువుకి పాదపూజ చెయ్యాలి భక్తితో. మరి ఎవరైనా సరే గురువు అంటే మనకి ఏ చదువు చెప్పినా సరే గురువే. ఇక్కడ గుర్తించవలసినటువంటి విషయం. ఎందువల్ల అంటే అనేకమైనటువంటి ఉద్యోగస్తులకి ఉపాధ్యాయులు గురువులుగా ఉంటారు. మరి వేద పండితులకి వేదాధ్యాపకులు మరి గురువులుగా ఉంటారు. ఏ వృత్తిలో ఉన్న వారికి ఏ విద్య అయితే నేర్పుతారో, ఏ విద్య అయితే మీరు నేర్చుకున్నారో, ఎవరి దగ్గర నేర్చుకున్నారో వారే మీ గురువు. తొలి గురువు ఎవరు అంటే అందరికీ కూడా తండ్రి. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా తండ్రికి నమస్కారం చేసుకుని ఎవరైతే మీకు విద్యాబుద్ధులు నేర్పారో అటువంటి గురువుకి ఈ గురు పౌర్ణమి రోజు చక్కగా నమస్కారం చేసుకుని, వీలైతే వెళ్ళి కలిసి ఒకసారి నమస్కారం చేసుకుని, వీలు లేని వారి కనీసం మరి వారి యొక్క ఆశీర్వచనాన్ని పొందితే చాలా విశేషంగా చెప్పబడుతోంది ఈ గురు పౌర్ణమి రోజు. ప్రతి ఒక్కరూ కూడా గురువుని స్మరించుకోవలసినటువంటి రోజు ఈ యొక్క గురు పౌర్ణమి. అటువంటి గురు పౌర్ణమి ప్రాముఖ్యత ఏమిటండి? గురువుల్ని పూజించుకోవడం, వేదవ్యాసుడై సేవలకి స్మరించుకోవడం, సేవలని. అంతేకాకుండా ఆధ్యాత్మిక మార్గంలో నూతన ప్రారంభానికి సరైనటువంటి రోజు ఏది అంటే గురు పౌర్ణమి. ఉపనిషత్తుల ప్రకారం ఈ రోజు ధ్యానం జ్ఞానార్జనకి అత్యంత అనుకూలమైనటువంటిదిగా చెప్పబడుతోంది. ఈరోజు మనం చేయవలసినటువంటి కార్యాలు ఏమిటి అంటే మన గురువుని పెద్దలని కూడా పాదాలకు పూజ చేసుకోవడం చాలా విశేషం. దాన ధర్మాలు మనకు ఉన్నంతలో చేసుకోవాలి. మనకి ఈరోజు అద్భుతమైనటువంటి పారాయణలు చెయ్యాలి. ఏమిటి అంటే గురు చరిత్ర, అంతేకాకుండా వేదవ్యాస చరిత్ర, ఇటువంటివి ఇంకా అనేకమైనటువంటివి మనం పారాయణ, గురు స్తోత్రాలు ఇలాంటివన్నీ కూడా మనం పారాయణ చేసుకోవడం చాలా విశేషం. మరి ఇవేవి చేయలేకపోయినా చేయవలసింది ఒక శ్లోకం ఉందండి. ప్రతి ఒక్కరూ కూడా దాన్ని స్మరించుకోవాలి. ఏమిటది? గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకాన్ని అందరూ కూడా పఠించాలి. వీలున్నవారు మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా స్మరించడం చాలా విశేషం.
ఇప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పడం వల్ల మనకు ఆ శ్లోకార్థంలో చెప్పబడింది, మనకి ఎవరైతే చదువు చెప్పారో ఆ గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రూపంగా ఉన్నారు, ఆయనే పరబ్రహ్మ. అలాంటి గురువుకి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి ఆ శ్లోకంలో గొప్ప అర్థం అయితే మనకి వస్తుందండి. అందరూ గమనించగలరు. మనకి గురువులలో ప్రధానమైనటువంటి వారు శంకర భగవత్పాదులండి. ఈ శంకర భగవత్పాదులు హిందూ ధర్మ పరిరక్షణకి అనేకమైనటువంటి గ్రంథాలను రచించడమే కాకుండా మనకి 4 వేదాలకి కూడా చక్కనైనటువంటి ఆమ్నాయ పీఠాలను కూడా స్థాపించారు. మరి 4 పీఠాలకి కూడా మరి 4 పీఠాధిపతులను కూడా చాలా విశేషమైనటువంటి రీతిలో ఆ పీఠాధిపతుల యొక్క విజ్ఞానం కూడా ఎలా ఉండేది అంటే వారి పేర్లు ఏమిటి అనేది కూడా మనం తెలుసుకుందామండి. పద్మపాదాచార్యులు అసలు పేరు ఈయనది సంజీవ శర్మండి. శంకర భగవత్పాదుల యొక్క ప్రియశిష్యుడైన శంకరులు బ్రహ్మసూత్ర భాష్యాన్ని కూడా పునర్నిర్మాణం చేశారు. అలాగే ఆయన రచించినటువంటి గ్రంథం ఏమిటి అంటే పంచపాదిక. ఆయన్ని శంకరులు పద్మపాదుడు అని పిలిచిన కారణం నది దాటి వచ్చే సమయంలో నీటి మీద పద్మాలు పుట్టి ఆయన్ని నడిపించినట్లుగా చెప్పారన్నమాట. అందువల్ల ఆయనకి పద్మపాదాచార్యులు అని చెప్పి పేరు వచ్చిందండి. మరి రెండవ శిష్యులు ఎవరు అంటే హస్తమలకాచార్యులు. బాల్యంలోనే తత్వజ్ఞానాన్ని పొంది అద్భుతమైనటువంటి శిష్యుడు ఈయన కూడా. ఆత్మజ్ఞానం గురించి శంకర భగవత్పాదుల దగ్గర చాలా స్పష్టంగా వివరించినటువంటి బాలుడు. ఆయన భావతత్వం ఆత్మమే నిజమైనటువంటి తత్వం అనేటువంటి భావన. ఆయన రచించినటువంటి ప్రసిద్ధ గ్రంథం హస్తమలకీయం. ఇదంతా కూడా శ్లోకాల రూపంలో కూడా ఉంటుందన్నమాట. అలాగే మూడవ ఆయన పేరు తోటకాచార్యులండి. అసలు పేరు ఈయన పేరు గోపన శర్మ. శంకరులపై చాలా విపరీతమైనటువంటి భక్తి కలిగి ఉండేవారు. మొదట తత్వ విషయాల్లో అంత నిష్ణాతుడు కాకపోయినా గురు కృపతో మహాత్ముడిగా ఎదిగినటువంటి వాడు. అలాగే ఆయన ప్రసిద్ధంగా రాసినటువంటి భక్తి కవిత ఏదైనా ఉందా అంటే అది తోటకాష్టకం. అలాగే మరి 4వ ఆయన ఎవరంటే సురేశ్వరాచార్యులు. మొదట ఆయన మీమాంసకుడుగా పేరున్న ముండనమిశ్రుడు అనేటువంటి ఆయన. తర్వాత శంకర భగవత్పాదులతో వాదానికి దిగి ఓడిపోయాని శిష్యుడిగా మారడం జరిగింది. ఆ తర్వాత ఆయన పేరును శంకరులు సురేశ్వరాచార్యులుగా మార్చారు. అయినా కూడా చాలా గొప్ప గ్రంథాలను రచించారండి. బృహదారణ్యక వార్ధికం, నైష్కర్మ్య సిద్ధి, మణిదీపిక అనేటువంటి మరి గ్రంథాలని రచించారు. అంతేకాకుండా వీరు ఏ పీఠాలకి అధిష్టానం వహించారు అంటే అండి శ్రీ శృంగేరి శారదాపీఠం కర్ణాటక, సురేశ్వరాచార్యులు ద్వారక శారదాపీఠం గుజరాత్, హస్తమలకాచార్యులు పూరి గోవర్ధన పీఠం ఒడిశాలో ఉంది, పద్మపాదాచార్యులు జ్యోతిర్మతం బదరీనాథులో ఉత్తరాఖండ్ ఆచార్యులు. మరి ఈ విధంగా 4 పీఠాలని కూడా శంకరుల యొక్క తత్వాన్ని, అద్వైత వేదాంతాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని, సనాతన ధర్మాన్ని 4 మూల స్తంభాల్లా వ్యాప్తి చేసి వారిలో అనేకమైనటువంటి శాస్త్రజ్ఞులు, భక్తులు, తపస్సు చేసేటువంటి సాధకులు కూడా ఉన్నారండి. ఇంకా ఈ తోటకల యొక్క చరిత్ర చాలా విశేషమైంది. ఈయన ఎంత చదివినా సరే చదువు వచ్చేది కాదండి. అప్పుడు మరి చదువు రావట్లేదు కదా, ఎలాగా అని చెప్పి ఎప్పుడూ కూడా ఆలోచించలేదు. ఆయన అలాని ఎప్పుడూ బాధపడలేదండి. ఆయన గురు భక్తి ఎలా ఉండాలి అంటే చాలా విపరీతమైనటువంటి నమ్మకం ఆయన గురువు మీద. ఆయన ఎప్పుడూ కూడా అయ్యో ఇది రావటం లేదు, అది రావటం లేదని చెప్పేసి ఆయన అనుకోకుండా ఎంతో భక్తితో శంకర భగవత్పాదుల్ని వదలకుండా విశేషమైనటువంటి గురుసేవ చేసుకున్నాడండి ఆయన మహానుభావుడు.
అంత గురుసేవగా చేసుకున్నములా మరి అందరినీ కూడా వీళ్ళని ఆశ్రమానికి పంపుతున్నాను, మరి నువ్వేంటి తోటగా అని చెప్పి అడుగుతారే. అయ్యా నేను మిమ్మల్నే సేవించుకుంటాను అని చెప్పి ఆ భక్తి చాటుకున్నటువంటి మహనీయులు ఈ తోటకాచార్యులు. వెంటనే ఆయనకి గురువు అనుగ్రహం కలుగుతుంది. అప్పుడు తోటకాష్టకం వెంటనే అలా ధారాళంగా చదవడం జరుగుతుంది. అందుకే ఎవరికైనా ఎక్కువగా విద్య రాని వారు వాళ్ళు కూడా ఏం చెయ్యాలి అంటే తోటకాష్టకాన్ని ఎవరైతే బాగా భక్తి శ్రద్ధలతో చదువుకుంటారో, ఉపాసన చేస్తారో వారికి మరి చక్కనైనటువంటి విద్యాబుద్ధులన్నీ వస్తాయి అని చెప్పి శంకర భగవత్పాదులు అనుగ్రహించినటువంటి స్తోత్రం ఈ తోటకాష్టకం. అంటే మనకి అజ్ఞానం అంటే ఎలా ఉంటుంది? మనకేమీ తెలియదండి. ఈ అజ్ఞానాన్ని నుంచి తొలగించి విజ్ఞానాన్ని బోధించేటువంటి వాడే గురువు. అందువల్లే మనం ఎన్ని జన్మలెత్తినా సరే గురువు రుణం అయితే తీర్చుకోలేము. అటువంటి గురు పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు. మరి ఈ యొక్క మన జీవితంలో చక్కనైనటువంటి ఈరోజు 2 మెతుకులు మనం తింటున్నాము అంటే అది ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మన గురువు పెట్టినటువంటి భిక్ష. ఈరోజు మనం ఎంత కష్టంలో ఉన్నా, ఎంత ఎలా ఉన్నా మన యొక్క గురువు అనుగ్రహం ఉంది కాబట్టే ఈవేళ చక్కగా మనం 2 పూట్ల అన్నం తినగలుగుతున్నాం, చక్కగా మనం బట్ట కట్టుకోగలుగుతున్నాం, బతకగలుగుతున్నాము అంటే మన గురువు యొక్క దయ. అందువల్ల అటువంటి గురుదేవులందరికీ కూడా మరి నా నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. హరి ఓం తత్సతు. స్వస్తి.